లో ఉచిత ఇసుక అంటున్నారు. వింటానికి కాస్త కటువుగానే ఉన్నా ఇదే నిజం, ఇదే వాస్తవం. నేతి బీరకాయలో నెయ్యి ఉండదు, మైసూర్ బజ్జీలో మైసూర్ ఉండదు. అట్లాగే ఉచిత ఇసుకలో ఉచితం లేదు అనేది ఇప్పుడు సర్వత్రా చాలా తీవ్ర చర్చనీయాంశంగా మారింది, తీవ్ర దుమారాన్ని రేపుతోంది. ఒక రకంగా ఇసుక తుఫానే సృష్టిస్తోంది. మరి ఇసుక తుఫాను నుంచి ప్రభుత్వం తొందరగా తేరుకుని వేగవంతమైన చర్యలు గనక చేపట్టకపోతే తీరం దాటేలోపు చాలా విధ్వంసం జరిగే పరిస్థితే ఉంది అనేది ఈ పరిస్థితిని గమనిస్తున్నవారు, క్షేత్రస్థాయిలో పరిస్థితిని అంచనా వేస్తున్నవారు, ప్రధానంగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఈ విషయాల్ని ససాక్ష్యంగా జరుగుతున్న పరిస్థితుల్ని కథనాల రూపంలో కూడా ఎప్పటికప్పుడు ప్రసారం చేస్తూనే ఉంది. సో ఇప్పుడు మనం అంటున్నట్టు నేతి బీరకాయ, మైసూర్ బజ్జీ, జోక్స్ ఎపార్ట్, ఉచిత ఇసుక కూడా అలాగే ఉంది అనేది కఠోర వాస్తవం. కాస్త కష్టంగా అనిపించినా సరే ఇదే నిజం. ఎందుకంటే ఏపీలో ఉచిత విధానం అనేది చాలా కాస్ట్లీగా మారిపోయింది. ఇసుక బంగారంగా ఉంది. అసలు ఇసుక దొరకని పరిస్థితి. మరి అది కృత్రిమ కొరత, లేకపోతే బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్నారా, లేకపోతే బుకింగ్లో అక్రమాలా, ఇవన్నీ కూడా ప్రభుత్వం సమీక్షించుకోవాలి. ఉచిత ఇసుక అన్నప్పుడు ఖచ్చితంగా అది ఉచితంగానే ఇవ్వాలి. జిఎస్టీ వేస్తే అది ఉచితం అవ్వదు. ఒకటి పథకం పేరైనా మార్చాలి, లేదా ఉచితాన్ని ఇచ్చే విధంగా అయినా దీన్ని చూడాలి. ఉచితం అని పథకానికి పెట్టి దాని ద్వారా జిఎస్టీ వేయడం, లేకపోతే ఇలా చేయడం అనేది ఉచితం కింద రాదు అనేది పబ్లిక్లో ఒక టాక్ వినిపిస్తోంది. ఇక యాక్చువల్గా ఈ జూలై 8వ తేదీన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జూలై 8న ఉచిత ఇసుక విధానాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. అయితే చెప్తున్న లెక్కల ప్రకారం ఏమిటంటే 28.7 లక్షల టన్నుల సరఫరా చేశాము. అందుబాటులో ఒక 58.86 లక్షల టన్నుల ఇసుక ఇంకా ఉంది. రోజుకి 37,000 టన్నుల ఇసుకని సరఫరా చేస్తున్నాం. ఈ నెల నుంచి, అంటే మంత్రి కొల్లు రవీంద్ర గారు చెప్పడం, ఈ నెల నుంచి 16వ తేదీ నుంచి 108 రీచ్లు మాన్యువల్గా తవ్వడానికి అందుబాటులో తీసుకొస్తున్నాం. సో మరో 70 లక్షల టన్నులు అందుబాటులోకి వస్తుంది. కాబట్టి ఈ ప్రాబ్లం అంతా సాల్వ్ అయిపోతుంది. ఇదంతా కూడా ప్రస్తుతానికి వర్షాకాలం కాబట్టి ఇసుక రీచ్లు ఎక్కువ లేకపోవడం కాబట్టి ఈ ప్రాబ్లం వస్తోంది అనేది ప్రభుత్వ వాదనగా ఉంది. సరే, ప్రభుత్వం డెఫినెట్గా ఇలాంటి వాదన చెప్తుంది. ఇవన్నీ కాసేపు పక్కన పెడదాం. ఎంత అందుబాటులో ఉంది, లేకపోతే ఎంత అందుబాటులోకి వస్తుంది, ఇంకా ఎంత ఉంది, ఈ లెక్కలన్నీ కాసేపు పక్కన పడేద్దాం. అసలు ఎక్కడ ప్రాబ్లం వస్తోంది, ఎందుకు ఇంత సమస్యగా మారుతుంది అన్నప్పుడు కొన్ని విషయాలు మనం బాహాటంగా మాట్లాడుకుందాం. గత ప్రభుత్వం ఏం చేసింది, ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందుకు ప్రాబ్లంగా మారింది అన్నప్పుడు గత ప్రభుత్వం ఏం చేసిందంటే సహజ వనరుని సంపద సృష్టిగా, లేకపోతే వాళ్ళు భోంచేసి మెక్కేయడానికిగా దాన్ని వాడుకున్నారు. అంటే ఒక ప్రజాప్రతినిధి నుంచి సీఎం వరకు కూడా అందిన కాడికి దాన్ని ఒక డబ్బు వనరుగా, సహజ వనరుని వాళ్ళు తినడానికి లేదా వాళ్ళు మేయడానికే సరిపడా ఒక వనరుగా చూసి దాన్ని ప్రజాప్రతినిధి నుంచి సీఎం వరకు అందిన కాడికల్లా తవ్వుకున్నారు, దోచుకున్నారు. సంవత్సరానికి ఇంతనో లేకపోతే ఆ సంబంధిత దక్కించుకున్న వాళ్ళు గవర్నమెంట్కి కట్టేసేవారు. అది ఎంత అనేది లెక్కపత్రం లేదు. అయితే ప్రభుత్వం కొత్తగా కూటమి ఏర్పడిన తర్వాత శ్వేతపత్రం విడుదల చేసి అసలు ఎలా తిన్నారు, ఎలా భోంచేశారు లెక్కలతో సహా సరిపెట్టారు. అసలు గత ప్రభుత్వం ఓడిపోవడానికి ఇసుక ప్రధాన కారణం. కాలసర్పంలో వాళ్ళని చుట్టేసింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం విషయానికి వస్తే అసలు గత ప్రభుత్వం ఇచ్చిన పాలసీని నిజంగానే వచ్చిన వెంటనే రద్దు చేశారు. ఉచిత హామీ విధానాన్ని తీసుకొచ్చారు. ఉద్దేశం మంచిదే అయినా ఆచరణలో చాలా స్పష్టంగా బాల అరిష్టాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఎలాంటి విషయాలు, రవాణా ఛార్జీలు, నిర్వహణ ఛార్జీలు, ఈ నిర్వహణ ఛార్జీలు కూడా ఏకరూపంలో లేవు. ఒక్కో ప్లేస్లో ఒక్కోలాగా ఉన్నాయి, ఒక్కో ప్లేస్లో ఒక్కోలా ఉన్నాయి. జిఎస్టీలు, వర్షాకాలం, ఎక్కువ రీచ్లు అందుబాటులో లేవు. బ్లాక్ మార్కెటింగ్. సో బ్లాక్ మార్కెటింగ్ అంటే ముందు బుక్ చేసుకున్న వాళ్ళు దాన్ని బయటికి తీసుకొచ్చి ఎక్కువ రేటుకి అమ్మేయడం, సామాన్య ప్రజలకు అందుబాటులో లేకుండా చేయడం. ఇది కాకుండా బుకింగ్లో లోపాలు. సో మనకి చంద్రబాబు గారు ఏం చెప్పారు, ఎవరైనా ఆన్లైన్లో వెళ్ళొచ్చు, పోర్టల్లో బుక్ చేసుకోవచ్చు అని చెప్పేశారు. కానీ బినామీల పేర్లతో, రకరకాల పేర్లతో ఈ ఇసుకని బుక్ చేసేసుకుని, సో సామాన్యుడు ఓపెన్ చేస్తే ఆల్రెడీ స్లాట్స్ ఫుల్ అయిపోయినాయి, బుకింగ్ ఫుల్ అయిపోయింది, దొరకట్లేదు అని కనిపిస్తున్నాయి. సో బుకింగ్లో లోపాలు ఉన్నాయి. వీళ్ళంతా దాన్ని తెచ్చేసుకోవడం, బయటికి ఎక్కువ రేటు పెట్టి అమ్మేసేయడం. ఇవే కాకుండా వెయిటింగ్ ఛార్జీలు. అంటే మీరు ఒక
తోడుకోవడానికి ఒక లారీనో టిప్పర్నో ట్రాక్టర్నో తీసుకెళ్ళిన తర్వాత అక్కడ వెయిటింగ్ 4 రోజులు 3 రోజులు పట్టేస్తుంది. అప్పుడు ఏమవుతుంది, పర్ డేకి ఇంత అని వాళ్ళు తీసేసుకుంటున్నారు ఆ ట్రాక్టర్ నుంచి దాని నుంచి. ఒక చిన్న స్లిప్ ప్లే చేయండి, సోషల్ మీడియాలో ఒకటి తిరుగుతోంది, ఆ క్లిప్ చూడండి. ఇది ఏపీ శాండ్కి సంబంధించి ఒక సోషల్ మీడియాలో చక్కర్ కొడుతున్న బిల్లు. ఈ బిల్లులో ఏముందంటే 20 టన్నుల ఇసుక ఖరీదు 16,640 రూపాయలని ఉంది. అంటే మామూలుగా అయితే చాలా చవకగానే రావాలి, కానీ మీరు అక్కడ జాగ్రత్తగా గమనించండి, జస్ట్ రవాణా ఛార్జీలే 9,276 రూపాయలు ఉంది. అంటే రవాణా ఛార్జీలే 10,000 రూపాయలు పడుతున్నాయి. అంటే ఇసుక ఒక 6,000 రూపాయలకే వచ్చేసింది. ఏది 20 టన్నుల ఇసుక. ఇదే 20 టన్నుల ఇసుక జగన్ గారి ప్రభుత్వంలో 25,000 నుంచి 30,000 ఉండేది. మరి ఇప్పుడు ఏమవుతుంది, ఇది ఛార్జీలు 10,000 అయిపోతున్నాయి, ఇది అవుతుంది. మళ్ళీ మనం రీచ్ నుంచి ఇంటికి తెచ్చుకునే డిస్టెన్స్ని చేస్తున్నారు. అలా 25,000 ఇసుక జగన్ ప్రభుత్వంలో ఉన్నదల్లా ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో 30-35 కూడా కొన్ని ప్లేసెస్లో వచ్చేస్తుంది. అంటే మరి ఇక ఉచిత ఇసుక విధానం పెట్టి ఏం లాభం అనేది చాలామంది మాట్లాడుకుంటున్నారు. అంటే ఇది ఒక స్లిప్, దీనిపై రకరకాల భిన్న వాదనలు ఉన్నాయి. ఇవి ఫేక్ స్లిప్లు, లేకపోతే సోషల్ మీడియాలో కావాలని ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి చేస్తున్నారు, ఇలాంటి చర్యలు చేస్తే కఠినంగా శిక్షిస్తామని ముఖ్యమంత్రి గారు చెప్తున్నా. సరే, ఈ సోషల్ మీడియా హంగామా ఇవన్నీ పక్కన పడేస్తే క్షేత్రస్థాయిలో మాత్రం రవాణా, నిర్వహణ ఛార్జీలు, వర్షాకాలం, రీచ్లు లేకపోవడం, బ్లాక్ మార్కెటింగ్, బుకింగ్ లోపాలు, వెయిటింగ్ ఛార్జెస్, దూరాభారం, ఇలా రకరకాల కారణాలు ఉన్నాయి. సో ఈ సమస్యలన్నింటినీ కూడా ప్రధానంగా కొంత సమీక్షించి తొందరగా కనుక చర్యలు తీసుకోకపోతే, గత ప్రభుత్వానికి అది కాలసర్పంలాగా మెడకు చుట్టేసి కాటేస్తే, ఈసారి ఈ ప్రభుత్వాన్ని అది ఊబిలోకి నెట్టడంలో ఎటువంటి మొహమాటం లేదు అనేది పబ్లిక్ టాక్. విశ్లేషకులు కానీ, అటు రియల్ ఎస్టేట్ నుంచి వాళ్ళు వినిపిస్తున్నవి కానీ, ఇవన్నీ కూడా చాలా చాలా వినిపిస్తున్న నేపథ్యంలో తక్షణ ఉపశమనం ఉద్దేశం మంచిదైనా ఉచితానికి ధరల మరక పడుతున్న నేపథ్యంలో తొందరగా సమీక్షించి వేగవంతమైన నిర్ణయాలు తీసుకోకపోతే సమస్య మరింత జటిలమయ్యే అవకాశం ఉందనేది ఎక్కువ శాతం వినిపిస్తోంది. కాబట్టి ఈ ఇసుక తుఫాన్ నుంచి ప్రభుత్వం ఎలా బయటపడుతుంది, దీనికి ఉన్న మార్గాలేంటి, మరి ఎక్కువ రీచ్లు అందుబాటులోకి తెస్తే సరిపోతుందా, లేకపోతే ఇప్పుడు చెప్పినటువంటి సమస్యలన్నీ సరిదిద్దకపోతే దానికి సంబంధించిన పరిష్కారం లభించదా? చర్చిద్దాం. చిన్న విరామం తర్వాత ఎన్ని అంశాలపై చర్చ ప్రారంభమవుతుంది. చూస్తూనే ఉండండి ABN.